సార్ చెప్పండి, ఈ రోజు జరుగుతున్న ఘట్టాన్ని ఏ విధంగా అభివర్ణిస్తారు, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? 500 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత ఈ రోజు భవ్య రామ మందిర నిర్మాణం చేసుకోవడం, దానికి సంబంధించి మా గ్రామంలో అమలాపురం లాంటి గ్రామంలో ప్రతి చోట కూడా మనం రికగ్నైజ్ చేసుకోవడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. చాలా సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి విషయంగా అది పరిస్థితి పూర్తిగా చూడొచ్చు. రామభక్తులు ఎక్కడి నుంచి అక్కడ శోభయాత్రగా తరలి వస్తున్నారు. శోభయాత్రగా తరలి రావడంతో పాటు ఇక్కడ పెద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంది. సార్ చెప్పండి, ఏ పరిస్థితి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తారు? ఏదైతే మన భారతదేశంలో ప్రపంచంలో హిందువులందరూ కూడా తలమానికంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఏదైతే మనం ఆశిస్తున్నామో అయోధ్య రామ మందిరం అనేది చిరకాల స్వప్నం. ఇది హిందువులుగానే కాదు, మొత్తం యావత్ భారతదేశం ప్రపంచంలో అందరికీ కూడా, భారతీయులందరికీ కూడా గర్వించదగ్గ దినంగా మనం రూపొందించుకోవచ్చు. ఎందుకంటే మనం బేసిక్ గా సంక్రాంతి, కనుమ, ఇలా విజయదశమి, దీపావళి పండుగలు జరుపుకుంటాం. అన్ని పండుగలు కూడా ఒకేసారి మనందరికీ కూడా ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు మన భారతదేశానికి రావడం జరిగింది. దీన్ని అత్యంత ఘనంగా కోనసీమ వ్యాప్తంగా ప్రతి నలుమూలలో కూడా మేము దీన్ని పూర్తిగా అందరికీ తెలియజేసి హిందువులు ఐక్యత ఏ రకంగా ఉన్నదన్నది వేళ సంఘటితంగా మీరు వేళ అమలాపురం పట్టణంలో తిరిగినట్టయితే మీకే తెలుస్తుంది మొత్తం అంతా. అంటే ఎక్కడికక్కడ కోనసీమ వ్యాప్తంగా శోభయాత్రలు తరలి వస్తున్నారు. అంటే ప్రస్తుతం మీరు ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అయోధ్య రామజన్మభూమి ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా శ్రీరాముల సీతారాముల కళ్యాణాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఆ కళ్యాణానికి అందరూ కూడా జోడు చక్కడగా కళ్యాణం జరుగుతోంది. ఆ సమయంలో ఎల్సిడి కూడా పెట్టి అక్కడ జరిగే కార్యక్రమాన్ని, లైవ్ కార్యక్రమాన్ని కోనసీమ నిర్మల నుంచి గడియాస్తంభ కోడల్లో ఎవరైతే చేరుకుంటారో వారందరికీ కూడా చూడడానికి చక్కటి అవకాశం కల్పిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేస్తుందిగా కోరుతున్నాము. ఎక్కడికెక్కడ శోభయాత్ర నిర్వహిస్తున్నారు, అదే విధంగా నగర సంకీర్తన నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి ఆల్రెడీ బొబాయి గ్రామం, ఇతర ప్రాంతాల్లో నగర సంకీర్తన నిర్వహించారు. తెల్లవారు నుంచి ఉన్న ఆధ్యాత్మిక వాతావరణం ఏ విధంగా ఫీల్ అవుతారు మీరు? ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు ఇంచుమించు బొబాయి గ్రామం దగ్గర నుంచి చుట్టుపక్కల ప్రాంతాలు రామనామ స్మరణతో మారుమోగుతూ అక్కడి నుంచి ఈ ప్రాంతానికి మేము 9 గంటలకి చేరుకున్నాం. ఇక్కడ అక్కడి నుంచి ఈ కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేస్తాం. అంటే కోనసీమ వ్యాప్తంగా ఇప్పటికే అక్షంతల వితరణ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. కోనసీమలో జరుగుతున్న అన్ని ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది, ఏ విధంగా జనాల యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ఆనాడు అయోధ్యలో రామచంద్ర ప్రభు అడుగు పెట్టినప్పుడు ఏ విధంగా ఉందో మహాపట్టాభిషేకానికి దాన్ని తలపించే విధంగా ఈ వేళ జరుగుతోంది. ఈ సందర్భంగా ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే రామజన్మ భూమి విముక్తిలో పాటుపడ్డారో ఆ కరసేవకులకి సన్మానం చేయడం కూడా పెట్టడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకము, చాలా సంతోషము. ఈవేళ కోనసీమలో ప్రతి గ్రామాన కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు, అందరూ కూడా మాకు అక్షంతలు కావాలి, రాముల వారి ప్రసాదం కావాలి అని చెప్పి ముందుకొచ్చి వాళ్ళు స్వీకరిస్తున్నారు. నిజంగా మాదే లోటు, మేమే అందింపలేకపోతున్నామో అన్నంత విధంగా ఈవేళ స్పందన వస్తుంది. చాలా అపూర్వమైన స్పందన. నిజంగా ఇది ఒకసారి అయోధ్యలో ఎలా ఉందో తెలియదు, కానీ అయోధ్యని తలపించే విధంగా ఈవేళ అమలాపురం నగరం ఉంది. ప్రతి గ్రామం కూడా అలాగే ఉంది. అది ఏదైతే అయోధ్యలో ఉన్న ఉత్సవ వాతావరణం కోనసీమ వాతావరణం అవుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా శోభయాత్రలు నిర్వహిస్తున్నారు, బాణసంకల్పాలు నిర్వహిస్తున్నారు. ప్రతి చోట కూడా ఒక భక్తి పారవశ్య ఆధ్యాత్మిక వాతావరణం ఎక్కడ చూసినా, ఏ ప్రాంతంలో చూసినా, ఏ గ్రామ సీమల్లో చూసినా ఒక ఆధ్యాత్మిక వాతావరణం కనబడుతుంది. జై శ్రీరామ నినాదాలతో కోనసీమ అంతా మారుమవుతున్న పరిస్థితి. విశ్వనాథ్, రాజ్ న్యూస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.